మరి కార్తీక దీపం గురించి ఏం చెప్తారు సీరియల్ గురించి? కార్తీక దీపం సీరియల్ చేయడం వచ్చే నాకు లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ సీరియల్ మంచి హిట్ అనమాట. కార్తీక దీపం 1 అప్పుడు ఆ కార్తీక దీపం 1 చేసినప్పుడు నేను యాక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక 2013 తర్వాత నేను యాక్ట్ చేయలేదు. 2012-13 వరకు నేను యంగ్ క్యారెక్టర్స్ చేస్తా ఉన్నాను. ఆ 4-5 ఇయర్స్ కొంచెం నా పర్సనల్ దీనివల్ల 2013 to 2017 నేను యాక్ట్ చేయలేదు. మళ్ళీ 2018లో రీఎంట్రీ అయ్యి నేను సత్య అని చెప్పేసి తమిళ సీరియల్ సూర్యకాంతం వచ్చింది చూసారా, అది తమిళ్లో ఫస్ట్ టైం నాకు ఫస్ట్ సీరియల్ అమ్మగా అడిగారు తమిళ్లో. అప్పుడు నాకు అమ్మగా యాక్సెప్ట్ చేయడం అవట్లే. మనకెందుకు అమ్మ క్యారెక్టర్, నేను సిస్టర్ క్యారెక్టర్ అంటే చెప్పండి, ఒక అక్క క్యారెక్టర్ అలా చెప్పండి. ఈ 5 ఏళ్ల గ్యాప్ లో వెంటనే అమ్మ క్యారెక్టర్ లేదు, యంగ్ మదర్. ఇప్పుడు అందరూ అలాగే, అంతకని మీరు ఎక్కువ ఓల్డ్ అంతా అనుకోవద్దు, మామూలు యంగ్ గెటప్ లాగే ఉంటుంది అమ్మ క్యారెక్టర్. సర్లే ఫస్ట్ కదా చాలా రోజుల తర్వాత చేసాను, సరే ఫస్ట్ అది కమిట్ అయ్యాను. అది కమిట్ అయిన తర్వాత ఆ సీరియల్ మంచి సక్సెస్ అయింది. దాన్ని చూసి స్టార్ మా లాగా తమిళ విజయ్ టీవీ అని, దాంట్లో ఒక సుందరి నీం సుందరనామం అని ఆ సీరియల్లో మదర్ క్యారెక్టర్. ఇది ఏంట్రా ఒకటి చేసి మళ్ళీ ఇంకోటి అడుగుతున్నారే, సరే ఇలానే అది కమిట్. దాని ద్వారా అలవాటు అయిపోయింది. ఓకే ఇదేనమ్మ పరిస్థితి, ఇంకా మనకు అమ్మ క్యారెక్టరే, మనం ఇంకా ఊహించినట్టుగా మనకి అక్క క్యారెక్టర్ అదే, ఇంకా అక్క వదినంత రాదు అమ్మనే వస్తుందా, స్ట్రైట్ ప్రమోషన్. యంగ్ క్యారెక్టర్ వచ్చి స్ట్రైట్ ఒకేసారి 4 years 5 years స్టెప్ బై స్టెప్ గా వస్తాం అనుకుంటే సడన్ గా తీసుకెళ్ళి అమ్మ క్యారెక్టర్ వచ్చేసరి కొంచెం ఫీల్ ఉన్నా కూడా మళ్ళీ అది చేస్తున్నప్పుడు ఊహలు గుసగుసలాడే అడిగాను జీ తెలుగులో సీరియల్. అది వచ్చి ఫస్ట్ తెలుగు చాలా మంచి పాపులారిటీ ఉన్న సీరియల్. కానీ నాకు తెలుగు అంతా మనకు జెమినీ టీవీ అంతా ఫస్ట్ మన చెన్నైలో జరిగేది. అప్పుడంతా ఒక 10-12 years బ్యాక్ కళ్యాణి సీరియల్ తెలుగు లాస్ట్ లో మేము చెన్నైలో చేసిన సీరియల్ ఏంటంటే కళ్యాణిని ఒక సీరియల్ చేసాము. అంతకుముందు నిన్నే పెళ్ళాడుతా అంటే సూపర్ హిట్ సీరియల్. మళ్ళీ ఏవిఎం సీరియల్ వాళ్ళది నమ్మకం, ఇదన్నీ జెమినీ టీవీ. ఓ స్టార్ మా జీ తెలుగు అనేది నేను చేయలేదు, అప్పుడు చేయలేదు. అప్పుడు ఉనింది బట్ నాకు తెలియదు. అప్పుడు హైదరాబాద్ లోనే అందరూ చేస్తున్నారు, చెన్నై నుంచి రాలేదు కదా, అప్పుడు చెన్నై నుంచో బెంగళూరు నుంచో రాలేదు. తర్వాత నాకు ఇది జీ తెలుగు అడిగేటప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మనం చెన్నైలో ఉన్నాము, అక్కడ ఆంధ్రాలో లేని ఆర్టిస్ట్ అంతమంది ఉన్నారు, సూపర్ గా ఇక్కడ పర్ఫామ్ చేసే వాళ్ళు చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు తెలుగులో. అయినా మనల్ని అడుగుతున్నారే ఏంట్రా నిజమా అబద్ధమా అనేది కొంచెం డౌట్ లో ఉండింది. సర్లే అని ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఒప్పుకున్నాను. అప్పుడు అది ఆ సీరియల్ చేసేటప్పుడు మంచి నేమ్ వచ్చింది, కొంచెమే వచ్చింది ఎపిసోడ్స్, కానీ నా క్యారెక్టర్ చాలా బాగా నిలబడింది. ఆ ఊహలు గుసగుసలాడే సీరియల్ చూసిన తర్వాత సాధన సీరియల్ వచ్చింది, సేమ్ సన్ టీవీలో వచ్చి కయల్ సీరియల్ వచ్చి సూపర్ డూపర్ హిట్. అదే సీరియల్ రీమేక్ అని సాధన వచ్చింది. సాధన సీరియల్ చేస్తుండగా అది అయిపోయింది, సాధన అయిపోయింది. తమిళ్ చేస్తున్నాను, జీ తమిళ్ సీరియల్ చేశాను. తర్వాత ఒక గ్యాప్ 1 month గ్యాప్లో నాకు స్టార్ మాల కార్తీక దీపం సీరియల్ అడిగారు. కార్తీక దీపం అన్నప్పుడు నా ఫస్ట్ కార్తీక దీపం అని నాకు తెలియదు, అంటే చెల్లమ్మ అని ఒక తమిళ సీరియల్, అది రీమేక్ అన్నారు. క్యారెక్టర్ చూసుకున్నాను, నాకు బాగా నచ్చింది. దాని తర్వాత సీరియల్ ఓకే అయిన తర్వాత తెలుసు మన కార్తీక్ దీప చేస్తున్నాను. అప్పుడు కూడా కార్తీక దీప అంటే మేబీ వేరే ఇదే అనుకున్నాను. చూసా టైటిల్ కార్తీక దీపం వచ్చిన తర్వాత నాకు తెలిసింది. పర్వాలేదు, అంత హిట్ సీరియల్ ఆ సీరియల్లో మనం చేయలేదు, సో ఈ కార్తీక దీపంలో మనం సీజన్ 2లో చేస్తున్నామని ఓకే హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకు ఎందుకంటే స్టార్ మా ఛానల్ చేయాలి, నాకు జీ తెలుగు అన్నా స్టార్ మా ఛానల్ అన్నా జెమినీ అన్నా కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే జెమినీ అనేది నేను తక్కువగా చెప్పను, ఎందుకంటే ఒకప్పుడు జెమినీ నెంబర్ 1గా ఉండింది, ఇప్పుడు కూడా జెమినీ నెంబర్ 1 అనుకోండి, కానీ ముందులాగా లేదు. అయినా నాకు నాకు లైఫ్ ఇచ్చిందే జెమినీ. సో జెమినీని ఎప్పుడు మనం మర్చిపోలేము. కానీ అదే సమయంలో స్టార్ మా జీ తెలుగులో చేయడం అనేది గొప్ప విషయం. అది నాకు చాలా, అది కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కార్తీక దీపం చేయడంలో.